మెగా నింటివి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం దేశ ప్రయోజనాలు మాత్రమే శాశ్వతం. గత కొన్ని నెలలుగా భారత్ అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. వాణిజ్య యుద్ధాలు, ఆకాంక్షలు, పొరుగు దేశాలతో జరిగిన సైనిక ఉద్రిక్తతల వల్ల వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య ఒక కోల్డ్ వార్ నడిచింది. కానీ ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఒకే ఒక్క సంఘటనతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఫ్రాన్స్లోని ఎవియాన్స్ లైస్ బైన్స్ రిసార్ట్ వేదికగా జరుగుతున్న 52వ G7 సదస్సులో ఏకంగా 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి కలుసుకున్నారు. సదస్సు హాల్లోకి నడుచుకుంటూ వచ్చిన మోదీని చూసి ట్రంప్ తన సీట్ల నుంచి లేచి నిలబడి నవ్వుతూ చేతులు కలిపారు. మోదీ భుజం తడుతూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సింగిల్ షేక్ హ్యాండ్ ఇప్పుడు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, రావల్పిండి సైనిక ప్రధాన కార్యాలయంలో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఇన్నాళ్లు దూరంగా ఉన్న ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్లు ఇప్పుడు ఎందుకు కలిశారు? ఈ దోస్తీ వెనుక పాకిస్తాన్ను వణికిస్తున్న ఆ చేదు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ వేదికపై భారత్ తన సత్తా చాటుతోంది. G7లో భారత్ సభ్య దేశం కాకపోయినా వరుసగా 7వసారి ఈ సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించింది. ఈ ఆహ్వానం వెనుక భారతదేశ వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న భారతదేశ పలుకుబడికి ఇది నిదర్శనం. ఈ సదస్సు ప్రపంచ ఆర్థిక, రాజకీయ సవాళ్లపై చర్చకు ఒక వేదికగా మారింది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ సంబంధాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి నిరూపితమైంది. కేవలం హాజరు కావడమే కాదు, ఇక్కడ ప్రధాని మోదీకి లభించిన అసాధారణ గౌరవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా పరిగణించబడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రోటోకాల్ ను పక్కనబెట్టి ప్రధాని మోదీకి సుస్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. ఇది భారత్ పట్ల అమెరికాకు ఉన్న సానుకూల వైఖరిని స్పష్టం చేస్తుంది. సదస్సు హాల్లోకి ప్రధాని మోదీ అడుగు పెట్టగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సీటు నుంచి నిలబడి మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది కూడా కేవలం ఒక సాధారణ షేక్ హ్యాండ్ కాదు. చాలాసేపు మోదీతో కరచాలనం చేస్తూ చివరికి ఆయన భుజం తట్టారు. ఆ అపూర్వమైన గౌరవం అక్కడ ఉన్న అంతర్జాతీయ ప్రతినిధులందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత స్వయంగా ప్రోటోకాల్ ను పక్కనబెట్టి ఒక ప్రత్యేకమైన ఆహ్వానితుడికి ఇంతటి గౌరవం ఇవ్వడం చాలా అరుదు. ఇది మోదీ వ్యక్తిత్వానికి, భారతదేశ అంతర్జాతీయ స్థాయికి దక్కిన గుర్తింపు. ఇప్పుడు భారత్ అనేది కేవలం ఒక ప్రాంతీయ శక్తి కాదు, ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేస్తున్న శక్తివంతమైన దేశం. ఈ పరిణామం భారతదేశ విదేశాంగ విధాన విజయాలకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా భారత్ ను అంతర్జాతీయంగా ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్కు ఇది నిజంగా ఒక గట్టి షాక్. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ అమెరికా మద్దతు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ G7 సదస్సు వేదికపై డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి బ్రహ్మరథం పట్టడం పాక్కు మింగుడు పడడం లేదని విషయంగా మారుతుంది. G7 సదస్సు అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే వేదిక. ఇక్కడ భారత్కు ఆహ్వానం లభించడం అంటే ప్రపంచ ఆర్థిక విధానాలపై భారత్ తన ప్రభావాన్ని చూపగలిగిందని అర్థం. ఇరాన్తో అమెరికాకు కుదుర్చుకున్న చారిత్రాత్మక శాంతి ఒప్పందంలోనూ, భవిష్యత్తులో జెనీవాలో జరగబోయే శాంతి చర్చల్లోనూ భారత్ కీలక మధ్యవర్తిత్వం వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ దౌత్యంలో భారత్కు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించుకోవడంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామి అని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ముగించుకొని నేరుగా ఫ్రాన్స్ కు చేరుకున్నారు. అక్కడ ఆయన జర్మనీ, ఇటలీ, బ్రిటన్, కెనడా, జపాన్ దేశాల అధినేతలతో కలిసి ప్రపంచ ఆర్థిక, రాజకీయ సవాళ్లపై చర్చించనున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు, ప్రపంచ వాణిజ్యం, డిజిటల్లో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు వంటి అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల ద్వారా భారత్ తన అభిప్రాయాలను బలంగా వినిపించగలదు. G7 సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఈ సమావేశం కేవలం ఒక మర్యాదపూర్వక కలయిక మాత్రమే కాదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ, ఉగ్రవాదం వంటి అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకునే అవకాశం ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంలో భారత్ పాత్రను అమెరికా గుర్తించినట్లు ఈ పరిణామం సూచిస్తుంది. పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, తీవ్రవాద సమస్యల నేపథ్యంలో
నేపథ్యంలో అమెరికా భారతదేశం వైపు మొగ్గు చూపుతుంది. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్లో శాంతి నెలకొల్పడంలోనూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడంలోనూ భారత్, అమెరికా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో జెనీవాలో జరగబోయే శాంతి చర్చల్లో భారత ప్రధాని మోదీ ఒక కీలకమైన మధ్యవర్తి పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది గ్లోబల్ పవర్ హౌస్ గా భారత్ ఆవిర్భవిస్తున్న తీరుకు నిదర్శనం. G7 అనేది ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాల కూటమి. ఈ కూటమిలో భారత్ కు ఆహ్వానం లభించడం అంటే మన ఆర్థిక వ్యవస్థ బలం, వృద్ధి సామర్థ్యం ప్రపంచ దేశాలకు స్పష్టంగా అర్థమవుతుందని అర్థం. ఇది విదేశీ పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం అందిస్తుంది. భారత్ లో తయారీ రంగానికి, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలకు మరింత అంతర్జాతీయ మద్దతు లభిస్తుంది. అంతేకాదు, అంతర్జాతీయ సంస్థల సంస్కరణలు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో పరోక్షంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ నిరంతరం భారత్పై విష ప్రచారం చేస్తూ అంతర్జాతీయంగా ఒంటరి చేయాలని చూస్తున్నప్పటికీ అలాంటి ప్రయత్నాలు ఫలించడం లేదని ఈ G7 సదస్సు రుజువు చేస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై ఒక శక్తివంతమైన, ప్రభావవంతమైన దేశంగా నిలబడింది. ఇది కేవలం దౌత్యపరమైన విజయం మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక. మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి ఇది ఒక బలమైన సంకేతం.